ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారండి అందరూ? ఫస్ట్ ఆఫ్ ఆల్, I would like to take this opportunity to wish you all a happy and blessed double portion year. మరి దేవుడు సేవకుని ద్వారా పలికించిన వాగ్దానము ఈ 2025వ సంవత్సరము రెండింతల ఆశీర్వాదము ఇచ్చే సంవత్సరంగా ఉండబోతుంది అని. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు మహాగణుడు అయిన దేవ, నీ ఘనమైన నామానికి వేలాది స్తుతులు. గత కాలమంతా కాచి కాపాడి ఈ 2025 ఈ యొక్క వారంలోనికి మమ్మల్ని ప్రవేశింపజేశావు. అందుని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తూ ఈ వాగ్దానం ద్వారా మమ్మల్ని, మా కుటుంబాలకి మీరు అందించవలసిన క్షేమకరమైన మాటలు వినిపింపచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. హబక్కూకు 3వ అధ్యాయము 19వ వచనం అందరూ చదువుదామా? ఫ్రమ్ ది బుక్ ఆఫ్ హబక్కూక్ చాప్టర్ 3 వర్స్ 19. నేను చదువుతున్నాను, మీరు కూడా నాతో పాటు గమనించండి. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువచేయును. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. హీ మేక్స్ మై ఫీట్ లైక్ అ హిన్స్. ఆయన నా కాళ్ళను లేడి కాలవలే చేయబోతున్నాడంట. బిగ్గరగా స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఈ 2024 చాలా బలహీనంగా ముగించబడింది. నేను ఏ బలమును పొందుకోలేక సొమ్మసిల్లిపోయి సోలిపోయి 2025లోనికి నేను ప్రవేశించాను. నా ద్వారా కావచ్చు, నా జీవితంలో కావచ్చు, ఇంకా బలమైన అద్భుత కార్యాలు జరగవేమో అని బాధపడుతూ నిరాశలో వింటున్న నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆయనే నీకు బలము, అలాగే నీ కాళ్ళను లేడి కాళ్ళవలే చేసే దేవుడు అని నీకు వాగ్దానం ఇస్తున్నాడు. నువ్వు బలహీనుడివి కాదు, బలహీనత నీకు లేదు. హల్లెలూయా. లేడి ఎలాగ గంతులు వేస్తుందండి? లేడిని ఒకసారి మనం ఆలోచన చేద్దాము. లేడి పరిగెట్టినప్పుడు, లేడి గంతులు వేసినప్పుడు కదా, ఎవరైనా త్వరగా చాలా వేగంగా పరిగెట్టినప్పుడు కావచ్చు, అబ్బా లేడిలాగా పరిగెడుతుంది ఆమె, లేదా లేడి కాలలాగా పరిగెడుతున్నాడు ఆయన, ఎంత స్పీడ్గా, యాజ్ ద డియర్, ఎట్లాగా అయితే లేడి వెళ్తుందో అలాగా అంత చురుకుగా కదా. యాక్టివ్నెస్ కావచ్చు, ఆ యొక్క స్పీడ్ గురించి కావచ్చు, లేడితో చాలా మందిని కంపేర్ చేస్తారు. అయితే ఈరోజు దేవుడు నీతో కూడా ఆ మాటే మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని నీ జీవితంలో ఇంకా బలినత ఉండదు. నీ జీవితంలో నీరసము, వెనుదిరుగుట, నిరాశ ఇలాంటివేవి ఉండవు. కానీ లేడి వలె నువ్వు ముందుకి పరిగెట్టబోతున్నావు. హల్లెలూయా. చురుకుగా ఉరుకలు వేస్తూ గంతులు వేసుకుంటూ పరిగెట్టబోతున్నావు. నమ్మితే బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. చాలా బలహీన స్థితి అండి 2024లో ఆరోగ్యపరంగా. అయితే దేవుడు అంటున్నాడు, ఈ 2025లో ఆరోగ్యము ఎలా ఉండబోతుందో తెలుసా? యూ విల్ నెవర్ బీ స్లో, యూ విల్ బీ మూవింగ్ ఫార్వర్డ్ విత్ స్పీడ్. హల్లెలూయా. చురుకుగా గంతులు వేసుకుంటూ లేడి వలె వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఆర్థికంగా అస్సలు ఏమీ బాగాలేదండి, చిదిగిపోయిన పరిస్థితి, ముందుకి అడుగు వేయలేని పరిస్థితి అని అనుకుంటున్నావేమో. ఆర్థికంగా నువ్వు చురుకుగా గంతులు వేసుకుంటూ ముందుకి పరిగెట్టబోతున్నావు లేడీ కాళ్ళ వలె. ఎందుకంటే దేవుడు ఆ బలాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. వ్యాపార పరంగా చాలా స్లోగా ఉందండి వ్యాపారం, అసలు ముందుకు వెళ్ళట్లేదు నా వ్యాపారం, చాలా స్లో అంటే చాలా స్లో ఉంది నా బిజినెస్, ప్రాఫిట్స్ ఇంక్రీజ్ రావట్లేదు, అసలు ఐ గాట్ స్టక్ అని నువ్వు బాధపడుతున్నావేమో. నీ వ్యాపారాన్ని దేవుడు నీకు లేడి కాళ్ళలో ఉన్న ఆ యాక్టివ్నెస్, ఆ చురుకుతనాన్ని, ఆ ముందుకి కొనసాగింపబడే పరిగెట్టే బలాన్ని నీ వ్యాపారానికి, నువ్వు చేస్తున్న వ్యాపారానికి దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఏ విషయం అయినప్పటికీ నువ్వు బాధపడుతున్నావు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ స్పీడ్ దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆ చురుకుదనం, ఆ రైజ్ అవ్వడం, ఎదుగుదల, ఇంక్రీజ్ అనేది దేవుడు నీ జీవితంలో ప్రవేశించబోతున్నాడు. హల్లెలూయా. అది ఒక్కసారి గెంతులు వేసినప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, లేడీ నార్మల్ హైట్స్కి కాదు, చాలా గొప్పగా గెంతు వేస్తుంది, చాలా పైకి ఎగురుతుంది. అంత మాత్రమే కాదు, కానీ అది పరిగెట్టినప్పుడు ఎంత స్పీడ్గా వెళ్తుందో లేడీ చాలా సులువుగా
ఎత్తైన కొండలు, పర్వతాలు, శిఖరాలు ఎక్కేయగలదు. నాట్ ఎవ్రీ యానిమల్ కెన్ డూ దట్. మీరు ఎప్పుడైనా గమనించారా? ప్రతిదీ అలాగే చేయలేదు. ఎన్ని రాళ్ళు, ఎంత విధంగా ఆటంకం ఉన్నప్పటికీ కూడా లేడీ చాలా గొప్పగా పైకి ఎక్కేస్తుంది, కొండలు ఎక్కుతుంది. రాళ్ళుగా లోపట గుంతలుగా ఎలాగున్నప్పటికీ కూడా దాని యొక్క పాదము జారిపోదు, దాని అడుగు జారిపోదు. ఒకవేళ జారినప్పటికీ అది మరలా అది స్ట్రెచ్ చేసుకుని ముందుకు ఎక్కగలదు. ఎందుకు ఈ మాట దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? లేడీని ముందు పెట్టి నీకు నీ జీవితంలో కూడా మెట్టలు, కొండలు, పర్వతములు ఎక్కలేను, ఇవి నేను దాటలేను, నా పాదము లేకపోతే నా అడుగులు అంత స్థిరంగా పడవు అని బాధపడుతున్న నీతో లేడీని చూపించి దేవుడు అంటున్నాడు, ప్రతి అడ్డుని, పర్వతము వంటి పరిస్థితిని, శిఖరము వంటి పరిస్థితిని కూడా దాటించి మంచి ఉన్నత స్థలములోనికి నిన్ను దేవుడు నడిపించగలడు. హల్లెలూయా. వెన్ యూ సీ, వెన్ ఇట్ క్లైమ్స్, అది వెళ్ళి టాప్లో నిలబడుతుంది, ఆ పర్వతం ఎక్కేస్తుంది ఆటోమేటిక్గా. ఈరోజు నిన్ను కూడా దేవుడు మధ్యలో ఎన్ని హర్డల్స్ వచ్చినా వస్తున్నాయని నువ్వు అనుకుంటున్నా, రిమెంబర్ దిస్, నువ్వు కూడా ఆ టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. ఆ ఉన్నత శిఖరము మీదన నువ్వు నిలబడబోతున్నావు దేవుని బలము చేత. హల్లెలూయా. ఆ టాప్ పొజిషన్ దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. లేడీ కాళ్ళ వలె చేయబోతున్నాడు. ఉన్నత స్థలముల మీద నిన్ను నన్ను నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. హీ విల్ మేక్ అ స్టాండ్ ఆన్ ద హైయెస్ట్ ప్లేసెస్ వేర్ నో వన్ ఎల్స్ కెన్ రీచ్ దేర్. అక్కడ ఎవరు కూడా వెళ్ళలేని ఉన్నత శిఖరాల మీదకి దేవుడు నిన్ను నన్ను ఎక్కించబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మీరు నమ్మినట్లయితే నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు అయిన దేవ, ఈరోజు మాకు వాగ్దానం ఇస్తున్నావు కదా, మా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నత స్థలముల పైన నీ బలముతో నిలబెట్టబోతున్నావు. ఇది మేము నమ్మి మా కుటుంబ, ఆర్థిక, ఆత్మీయ, ఉద్యోగము, వ్యాపారము అన్ని విషయాలలో ప్రభా ఆ చురుకుతనంతో పాటు ఆ హైట్స్కి, ఉన్నత శిఖరాలు ఎక్కడము మేము అన్ని విషయాల్లో చూస్తున్నామయ్యా. ప్రభా, ఇంతమంది అయితే ప్రమోషన్స్ చూస్తున్నారా, ఆ ఉన్నత శిఖరము వాళ్ళకి వచ్చునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అయితే జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నారు, ఆ ఉన్నత స్థితి వాళ్ళకి వచ్చేలాగా సహాయం చేయండి. ఎంతమంది అయితే వివాహం కోసం, ఎంతమంది అయితే వారి జీవితం బాగుపరచబడుట నిమిత్తం ఎదురు చూస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నత స్థితులు వారు కోరుకుంటున్న దగ్గర వారు చూచుటకు సహాయం చేయమని ముఖ్యంగా నేను నీ సేవకురాలుగా అడుగుతున్నాను. మా మందిరాన్ని కూడా లేడీ కాళ్ళ వలె చేసి ఉన్నత శిఖరముల పైన నిలవబెట్టి మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని, పరిచర్యను ఉన్నత శిఖరము మీద నిలబెట్టమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ జన్మదినం, వివాహదినం మీరు ఒకవేళ ఈ వారంలో జరుపుకున్నట్లయితే రిమెంబర్ దిస్ అండ్ ప్రే అబౌట్ ఇట్, దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ హైయర్ పొజిషన్స్. మీ జీవితంలో దేవుడు ఉన్నత స్థలములోనికి మిమ్మల్ని నడిపించి ఉన్నత స్థితులు అనుగ్రహించబోతున్నాడు. లేడీ వలె మిమ్మల్ని బలముతో నింపబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.